జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధనుర్మాసం తిరుప్పావి 15వ పాసురంలో ఉన్నాం. ఎల్లే ఇలంకిలియే ఇంద్ర మురంగిదియో சில்லென்ற ஏன்மின் நங்கை மேற் போதருக்கின்றேன் வல்லேயுன் கட்டையர்கள் பண்ணேயுன் வாயர்த்தும் வல்லீர்கள் நீங்களே நானேதா நாயிடுகா ஒல்லை நீ போதாய் உன்னக்கென்ன வேருடையை எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தெண்ணிக்கொள் வல்லானை கொன்றானை மாத்தாரை மாத்தழுக்க வல்லானை మాయన పాడేలో రెంబావాయ్. ఆండాళ్ తిరువడికలే శరణం. ఈరోజు మన గోదామ్మ గోపబాలికలు 10వ గోపికను నిద్రలేపుతున్నారట. ఉసే లేత చిలుక వంటి కంఠం గలదన్నా, ఇంకా నిద్రిస్తున్నావా? లే లే అంటున్నారట. లోపల నుంచి గోపిక అంటోందట, ఊరికే గోల చేయకండి, ఇదిగో వస్తున్నా అందిట. బయట ఆండాళమ్మ బాలికలు, భలే మాట్లాడుతున్నావే పుల్లవిరుపు మాటలు, నీ నోటి దురుస్తనం మాకు తెలుసు, ఇదివరకు కూడా నువ్వు ఇటు ఇటు ఇలాగే మాట్లాడేదానివి. లోపలి గోపిక అంటోందట, మీరే గొప్ప మాటకారులు, పోనీలండి మిమ్మల్ని ఎందుకు అనుకోవటం, కానివ్వండి నేనే మాటకారిని. ఆండాళ్ళమ్మ బాలికలు అంటున్నారట, త్వరగా లేచిరామ్మా, మరి ఏమిటి నీ ప్రత్యేకత, ఏంటి చెప్పు, ఏంటి నీ గొప్పతనం అని అడుగుతున్నారట. లోపల నుంచి గోపిక, ఇంక ఈ తగు చాలనుకున్నట్టుంది, అంతా వచ్చారా అని అడిగిందిట. చెప్తున్నట్టు వీళ్ళు, వచ్చాం, నీవే బయటికి వచ్చి లెక్క పెట్టుకో. కువలయ పీడమనే ఏనుగును చంపినవాడు, చానూరు ముష్టికుల మల్లులను దునమగల సమర్థుడు అయిన ఆశ్చర్య గుణగణములు గల మన శ్రీకృష్ణుని గూర్చి పాడుకుంటూ వ్రతాన్ని ఆచరిద్దామని 10వ గోపబాలికను లేపి బయలుదేరిందిట ఆండాళమ్మ. ఈ పాసురంలో విశేషార్థం తెలుసుకుందాం. నిన్నటి గోపికను లేపుతూ ఆండాళమ్మ బాలికలు పాడిన పాట కాస్త మెలకువతో ఉన్న గోపికను నిద్రలేపారట. కానీ ఈనాటి గోపిక నిద్రపోవట్లేదట, మెలకువగానే ఉండి వీరు పాడే కృష్ణ కీర్తిని, కృష్ణుని పాటలను వింటోందట. ఆమె మెలకుగా ఉండి రాకపోయేసరికి వీళ్ళకి బాధ అనిపించి వీళ్ళు కొంచెం కటువుగా మాట్లాడారు. ఈమె కృష్ణానుభవంలో ఉందనుకున్నారు, పొంగిపోయారు, స్తుతిస్తున్నారు రమ్మని. అయితే ఆమె కృష్ణానుభవంలో లేదు, మెలకుగానే ఉంది. కానీ వారి పాట విని పరవశించిందిట. వారు అపార్థం చేసుకుని ఆపేక్షించినట్టు మాట్లాడారు ఆమెను. ఇద్దరి మాటలు మంచివే, ఉద్దేశాలు మంచివే, కానీ అపార్థాలు చేసుకున్నారు ఒకరినొకరు. భక్తులతో చేరినప్పుడు భగవానుడు అడ్డు వచ్చినా కూడా భక్తులు బాధపడతారట. మనం చూస్తుంటాం ఆలయాల్లో దైవ దర్శనానికి వెళ్తాం, ఒకరికొకరు అడ్డు తగులుతూ నిందించుకుంటూ తోసుకుంటూ తొక్కిసలాటలతో దైవ దర్శనం చేసుకుంటూ ఉంటాం. కానీ అందరి ఉద్దేశాలు మంచివే, ఆ దైవ దర్శనం చేసుకోవాలి, దైవాన్ని ప్రార్థించాలి అని. మన గోపబాలికలో ఆండాళ్ళమ్మ లోపల గోపిక ఉద్దేశాలు కూడా ఇవే. కృష్ణ ప్రేమామృతాన్ని తెలిపే నామాలు ఇరువురు కీర్తించుకుని ముందుకి సాగాలని వీళ్ళ ఉద్దేశం. బాహ్యాడంబరాలు కావు మనకు కావలసినవి, అవి నిజమైన శ్రీ వైష్ణవ లక్షణం కాదు. పెద్దల సాహచర్యం వల్ల ఈ స్థితి మనకి వస్తుంది. ఇది రావాలి అంటే మనం పెద్దలను మనకి దారి చూపే మార్గదర్శకులుగా ఎంచుకోవాలి. కృష్ణాను సంబంధాన్ని అందరిలోని చూస్తూ వారి బాగు కోరి తగు సేవలు అందించటమే ముఖ్యం.
ఇందాక చెప్పుకున్నాం కదా, మనం ఒక ఆలయానికి వెళ్ళినా లేకపోతే ఏదో కార్యక్రమానికి వెళ్ళినా ఒకరినొకరు తోసుకుని నేను ముందుండాలి నేను ముందుండాలి అని అనుకోవటం కాదు. అందరిలోనూ దైవాన్ని చూడాలి, శ్రీకృష్ణుని చూడాలి. అందరు బాగోకోరు, మనమే కాదు దర్శనం చేసుకోవాల్సింది, మిగిలిన వాళ్ళకి కూడా అవకాశం ఇద్దాం. అలాగే మనం భగవత్ సంకీర్తన చేస్తున్నప్పుడు మిగిలిన వాళ్ళని కూడా మనతో కలుపుకుని తీసుకెళ్ళి అందరికీ అవకాశం ఇద్దాం. ఇటువంటి ఆలోచన విధానం వల్లే మనిషి కృష్ణుని ప్రేమకు పాత్రుడై అవుతారట. శ్రీకృష్ణుడు కూడా ఇటువంటి వారినే ఇష్టపడతారట. అందువల్ల మనిషికి ఓరి ముఖ్యం. నిందాస్తుతులు కష్ట నష్టాలు ఎదురైనా నిర్వికారంగా అందరినీ తనవారిగా ప్రేమించేట్టు చేయాలి ఓరిమితో. ఇటువంటి స్థితి మనకి ఎప్పుడు వస్తుంది? మన ఆచార్యులను ఆశ్రయించి వారు చూపిన మార్గంలో పయనించడం వల్ల. మన ఆండాళ్ళమ్మ కూడా ఇదే చేస్తున్నారు. ఈ 10 మంది గోప బాలికలు ఇంకెవరో కాదు, మన ఆచార్యులను దారి చూపమని, వారిని ముందుండి నడిపించమని మన గోదా అమ్మ మిగిలిన బాలికలతో కూడి వీరందరినీ ప్రార్థిస్తున్నది. ఈ పాసురాల ద్వారా గోదా అమ్మ మనకి వేదాల సారం తెలియచేసింది. ఏమిటి అది? మన ధర్మాన్ని, మన కర్మని వదిలేసి ఏదో భక్తితో కూర్చోవటం కాదు, మన కర్తవ్యం మనిషిగా పుట్టినందుకు ఈ జన్మ సార్థకం కావాలి అంటే చేసే ప్రతి పనిలోనే భగవంతుని చూడాలి, ప్రతి మనిషిలోనే భగవంతుని చూడాలి. ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా ఇది శ్రీకృష్ణుని కోసమే చేస్తున్నాను, ఈ ఫలితం శ్రీకృష్ణునిదే, నా కోసం నేను ఏది చేయట్లేదు అనే భావనతో చేయాలి. అలాగే ఈ భక్తి ఇంకొక మెట్టు ఎక్కినప్పుడు కొంతమంది వాళ్ళు చేసే కర్మలను కూడా త్యజిస్తారని మనకు ఒక పాసురంలో తెలియజేస్తుంది గోదామ్మ. గేదెల పాలు పితకటం మర్చిపోయి వారు శ్రీకృష్ణ భక్తిలో మునిగిపోయారట. అంటే దీనివల్ల మనం పనులన్నీ వదిలేసి శ్రీకృష్ణ నామంలో ఉండిపోవాలని కాదు, కానీ మన భక్తి పరిపక్వం చెందినప్పుడు ఆ స్థితిలోకి మనం వెళ్తాం. ఈ స్థితిలోకి రావాలి అంటే మనకి మన ఆచార్యుల మార్గదర్శకం కావాలి. ఇదే మనకి గోదా అమ్మ ఈ పాసురాల్లో ఈ 10 మంది గోపికలను నిద్రలేపుతూ మార్గదర్శకంగా ఉండమని పాడిన పాసురాలు. ఇదే అసలు వ్రతం. మనకి మిగిలిన పాసురాల్లో గోదామ్మ ఇకపై భగవాన్ వద్ద ఎలా మెలగాలో నేర్పి మనకి ఆ తర్వాత 29వ పాసురంలో మనకి ఫలాన్ని కోరుతుంది, శ్రీకృష్ణుని ఫలాన్ని కోరుతుంది. 30వ పాసురంలో ఈ ధనుర్మాస పాసురాల వల్ల, ఈ వ్రతం వల్ల మనకి జరిగే లాభం ఏమిటో తెలిపి వ్రతాన్ని ముగిస్తుంది. కనుక మనందరం ఇంక ఈ దిశలో పయనించి రేపటి నుంచి శ్రీకృష్ణ పరివార గృహానికి చేరి శ్రీకృష్ణ పరివారాన్ని నిద్రలేపి శ్రీకృష్ణుని ఆశ్రయించి ఈ వ్రతాన్ని ముగించుదాం. ఆండాళ్ తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ.